ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన తాళపు చెవిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతుంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి ప్రాక్టికల్ టాక్. ఎందుకు ప్రాక్టికల్ టాక్ అనబోతున్నానంటే, దీనిలో వర్తమానం కంటే మన అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇల్లంతా ఉంది, ఇంట్లో ₹1,00,00,000 డబ్బు ఉంది, కావాల్సిన ఫెసిలిటీస్ అని ఉన్నాయి, కానీ ఇంటి లోపలికి వెళ్ళాలంటే తాళం వేస్తుంది. ఆ ఇంట్లో ఏమైనా ఎంజాయ్ చేయగలుగుతామా? ఎంజాయ్ చేయలేం. ₹1,00,00,000 కారు ఉంది, BMW బయట ఉంది, కానీ కీస్ మిస్ అయ్యాయి. వాళ్ళ పరిస్థితి ఏమంటారు? పెట్టుకొని ఏం సుఖం అండి అంటారు. అదే సందర్భంలో ₹1,00,00,000 డబ్బు ఉంది, దాన్ని బ్యాంక్ లో పెట్టావు. ఆ బ్యాంక్ లో పెట్టిన తర్వాత కీస్ మిస్ అయింది, కీస్ ఎవరో దొంగ చేతిలో పడింది. బ్యాంక్ పరిస్థితి ఏంటండి? మొత్తం స్వాహ, మొత్తం ఖాళీ అయిపోతుంది. తాళపు చెవి చాలా ప్రాముఖ్యం. వెళ్తున్నప్పుడు తాళపు చెవిని మీ చేతిలో పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేని తాళపు చెవి ఇది? వాట్ కైండ్ ఆఫ్ ఎ కీ ఇస్ దిస్? ఈ తాళపు చెవిని పరిచయం చేసింది యేసు ప్రభువారే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. ఒకే ఒక మాట ప్రభువారు అంటున్న మాట, నీ దేహం అంతా వెలుగుమయం ఉండాలంటే, నువ్వు ప్రకాశమానంగా ప్రభు కొరకు జ్యోతిలాగా ప్రకాశించాలని కాశుంటే, దేశం యొక్క ఉన్నతమైన స్థలానికి రావాలని కాశుంటే, ఒకటే తాళపు చెవి చెప్తున్నాను. గాడ్స్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ క్రిస్ప్ అండ్ షార్ప్ అండ్ గన్ షాట్. ఒకటే మాట ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 6:22 ఒకే మాట అంటున్నాడు, నీ దేహానికి దీపము కన్నే, నీ కన్ను జాగ్రత్తగా ఉంటే దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. అందుకొరకే మీ ముందు 7 కేస్ స్టడీస్ ని ప్రజెంట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. త్వరగా 7 కేస్ స్టడీస్, బైబిల్లో ఆరంభం నుంచి అంత వరకు 7 ఉదాహరణలు మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. రండి, మొదటివి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఫస్ట్ స్టెప్పే తాళం. ప్రభు అన్నాడు కన్నుతో జాగ్రత్త అంటే, తను ఏం చేసిందంటే చూచినప్పుడు. చాలాసార్లు మనం డెఫినిషన్స్ ఏమి ఇస్తామంటే, పండు తినొద్దని చెప్పాడు కానీ చూడొద్దని చెప్పలేదు కదా దేవుడు అంటారు. పండు తినొద్దని చెప్పాడు కానీ చూడొద్దని చెప్పలేదు, వాసన చూడొద్దని చెప్పలేదు, తాకొద్దని చెప్పలేదు. ఇవన్నీ చెప్పుంటే బాగుండు కదా అని ప్రభువు అందుకొరకే when God says it, he means it. He said దేహానికి దీపం ఏది? కన్ను. నీ కన్ను తీయటకుంటే ఏమవుతుంది? దేహం అంతా వెలుగుమయం ఉంటుంది. రెండో ఉదాహరణ చూస్తాం. ఆదికాండం 34వ అధ్యాయం 2వ వచనం. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందట? చూచి. సెకండ్ కేస్ స్టడీ. తర్వాత ఏమైందంటే, యాకోబు ఒక్కనొక్క కుమార్తె దీనా తర్వాత మానభంగం చేయబడింది. తర్వాత చరిత్ర అంతా మనకు తెలుసు. ఇప్పుడు సమయం లేని కారణాన్ని బట్టి 3వ కేస్ స్టడీకి వెళ్దాం. రండి, ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి. చాలండి, కన్ను వేసి 3 ఎగ్జాంపుల్ అయిపోయింది. రండి, 4వ చూసుకున్నాం. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా తర్వాత దావీదు జీవితంలో చెరగని మచ్చ మిగిలిపోయింది. ఎంత విషాదం అంటే, నూతన నిబంధనకు వచ్చి మత్తయి సువార్త మనం చూసినట్లయితే దావీదు బత్షెబానందు అని అక్కడ కూడా మచ్చ రాయబడింది. ఉరియా భార్యకు బత్షెబానందు స్పష్టంగా మచ్చ చిరస్థాయిగా దావీదు జీవితంలో ఒకే ఒక్క చేదు గుర్తు అంటే అది ఆ గుర్తుగా మిగిలిపోయింది. ఆ చేదు గుర్తు కారణం ఏంటంటే, మిద్ద మీద నుంచి ఏం చేస్తున్నాడండి? చూస్తా ఉన్నాడంట. ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయాయి. 5వ చూస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక అతని చూచెను. చాలండి. దాని తర్వాత ప్రాబ్లం ఏంటో ఉదయకాలం వర్తమానం విన్నాం. ఇప్పుడు రండి, 6వ ఉదాహరణ చూస్తున్నాం. సేమ్ శాంసన్ లైఫ్. 6th ఎగ్జాంపుల్, జడ్జెస్ చాప్టర్ 16, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసెనొకతను చూచి. ఇక్కడ అదే ప్రాబ్లం. అన్ని ప్రాంతాలు 6 చూసాం. ఇప్పుడు 7వ దాంట్లో అసలు చూడడం ఎందుకు అంత డేంజరస్, దాని ఫిజియాలజీ అర్థం చేసుకొని మనం ముగించే ప్రయత్నం చేస్తాం. రండి, ఆఖరి కేస్ స్టడీ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. జాషువా చాప్టర్ 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి. అక్కడ స్టార్ట్ అయింది. ఇశ్రాయేల్ జీవితంలో మెరగకుండా దూసుకొని పోతున్న సైన్యం అదే. ఆ సైన్యానికి ఇంకొన్ని క్షణాల్లో విజయం చేరువలో ఉంది. అట్లాంటి ఆ యొక్క విజయానికి ఆ చేరువలో ఉన్న ఈ యొక్క సైన్యంలో ఒక జరగకూడని సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే, షీనారు పై వస్త్రము, ఆ 50 తులముల వెండి, ఇవన్నీ చూసేసరికి ఆ కన్ను ఫస్ట్ ఎప్పుడైతే దాని మీద పడిందో, ఆ చూపు తర్వాత వచ్చిన కాన్సిక్వెన్స్ చూద్దాం. రండి, చదవండి. యెహోషువ గ్రంథం 7:21. వాటిని ఆశించి తీసుకొని. చూసిన తర్వాత వచ్చిన సెకండ్ స్టెప్ ఏంటంటే, వాటిని ఆశించి. 2 చూపు తర్వాత ఇక్కడ ఏమొస్తుందంట? ఆశ. చూపు తర్వాత ఏమొస్తుంది? ఆశ. నెక్స్ట్ ఆశించి తీసుకొంటిని. నెక్స్ట్ తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చాలా నీ తీసుకొని చూశాడు. చూసిన తర్వాత ఆశ వచ్చింది. ఆశ వచ్చిన తర్వాత ఏం చేశాడు? తీసుకున్న తర్వాత ఏం చేశాడు? దాచిపెట్టాడు. దిస్ ఈజ్ హౌ
ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ ఐ అండ్ ఫైనలీ ఎండ్స్ విత్ హైడింగ్. చూపుతో ఆరంభించబడి దాచిపెట్టేదాకా వస్తుంది, అలవాటు చివరికి దాచిపెట్టే స్థాయి దాకా వస్తావు. ఈ రోజు దాచిపెట్టిన యువకుడిగా కూర్చొని ఉన్నావు. యు ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ హైడింగ్ యాస్ ఇఫ్ నథింగ్ హస్ హ్యాపెండ్. విషాదం ఏంటంటే ఎప్పుడైతే చూపు దగ్గరగా నువ్వు ఆపకపోతే ఆ తర్వాత నీ దేహం అంతా ఎలా చీకటిమయం అవుతుందో. ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ మీ ముందు. యాక్చువల్గా ఏం జరుగుతుందో, ఆ చూపున తర్వాత ఎలా అయితే ఆశ వస్తుందో, ఆ ఆశ చివరికి నేను తీసుకునేదాకా క్రియ దాకా తీసుకొస్తుందో, ఆ క్రియ చివరికి దాచిపెట్టే రహస్యపు జీవితం జీవించేదాకా నేను ఎలా తీసుకొస్తుందో అర్థం చేసుకోవడానికి కొరకు మనం కంప్యూటర్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనందరికీ కంప్యూటర్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. కంప్యూటర్లో 3 ఉంటాయి. ఇన్పుట్ యూనిట్స్ ఉంటాయి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, మూడోది ఏంటండి అవుట్పుట్ యూనిట్స్ ఉంటాయి. చాలు. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇన్పుట్ యూనిట్స్ చెప్పగలుగుతారా? ఈ క్వశ్చన్ చెప్పకపోతే తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్లో కూర్చోబెడతారు. కంప్యూటర్ ఇన్పుట్ యూనిట్స్ ఏవి? మౌస్, కీబోర్డ్, సిపియునా? సరే, ఓకే, మీ ప్రకారం మౌస్ కీబోర్డ్ అనుకుందాం. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనలో ఒక సూపర్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు మనకు కూడా 3 పెట్టాడు. ఇన్పుట్ యూనిట్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్, సేమ్ టైంలో అవుట్పుట్ యూనిట్స్. మీరు అనొచ్చు ఇన్పుట్ యూనిట్స్ ఏది, సిపియు ఏది, అవుట్పుట్ యూనిట్ ఏదో చెప్తే మాకు అర్థం అవుతుందని. దేవుడు మనకు 5 ఇన్పుట్ యూనిట్స్ ఇచ్చాడు, 5 ఇన్పుట్ యూనిట్స్ ఇచ్చాడు. అందుకొరకే మనకు ప్రశ్న, జనరల్గా అర్థమయ్యే ప్రశ్న, జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. ఏంటి అవి? చెప్పొద్దు, మనందరికీ తెలుసు. సో ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ యూనిట్స్ 5 ఇచ్చి, ఈ 5 ఇన్పుట్ యూనిట్స్ లో మాక్సిమం ఇన్పుట్ యూనిట్ ఏది తెలుసా అండి? 80% ఆఫ్ అవర్ పర్సెప్షన్స్ ఆర్ త్రూ ఐ. 80% మన బ్రెయిన్ లోకి వెళ్ళే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లోకి వెళ్ళేటప్పుడు 80% సమాచారం వెళ్ళేది మన కంటి ద్వారానే. Just understand for a while. 80% of your information that goes into your brain is through your eye. రీసెంట్గా రీసెర్చ్ చేశారు. వారానికి 7 రోజులైతే 7 రోజుల్లో మనం అంటాం కదండి, ఒక దినాన్ని ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలంటే శాస్త్రం చెప్పే సత్యం ఏంటంటే, స్టాటిస్టిక్స్ చెప్పే సత్యం ఏంటంటే 7 రోజులట 24 గంటలంటే ఒక రోజు మొత్తం మనం దేంతో స్పెండ్ చేస్తాం తెలుసా అండి? మన కన్ను చూడకూడని వాటిని చూస్తూ ఆల్మోస్ట్ 24 అవర్స్ స్పెండ్ చేస్తాం. ఇక్కడ సెల్ ఫోన్ ఎవరికి లేదని అడిగితే, లేదని నిజంగా ఎవరైనా చెప్తే వాళ్ళని మనం తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టేంత పరిస్థితి వచ్చేసింది ప్రపంచానికి. కన్ను వాడని వాళ్ళు ఎవరు ఉంటారా? కన్ను వాడని వాళ్ళు ఎవరు ఉండరు. స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఒక కన్ను లేని కబోది కూడా బ్రెయిలీ లిపి ద్వారా చూస్తూ, టచ్ సెన్సిటివ్ ద్వారా చూసే స్థాయికి వచ్చేసాడు. ఆ స్థాయికి తెచ్చుకున్నాం సాంకేతిక పరిజ్ఞానం. విషాదం ఏంటంటే 80% ఆఫ్ పర్సెప్షన్స్ వాట్ ఆల్ గటర్ గోస్ టు యువర్ ఐ ఈస్ ప్రాసెస్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. విషాదం ఏంటంటే మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో 80% ఈ కంటి ద్వారా వెళ్తున్నప్పుడు ప్రభు ముందే అన్నాడు. అందుకొరకే మనందరికి బాగా పరిచయం, సర్వేంద్రియానం నయనం ప్రధానం. కానీ ప్రభు అన్నాడు, అయ్యా జాగ్రత్త, నీ కన్ను జాగ్రత్త పెట్టుకో. నీ కన్ను జాగ్రత్త ఉంటే దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. ఇప్పుడు విషాదం ఏంటంటే ఆ కంటి దగ్గర ఆపకపోతే సెంట్రల్ ప్రాసెసింగ్ ఇప్పుడు ఒక ఐ ఇన్పుట్ యూనిట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లోకి వెళ్ళిపోయి ఏమవుతుందండి? సేవ్ అయిపోతుంది. విషాదం ఏంటంటే కనీసం మన కంప్యూటర్ కోడ్ రాయడానికి టైం పడుతుంది, కానీ మన సూపర్ కంప్యూటర్ దేవుడు ఇన్స్టాల్ చేసిన మన కంప్యూటర్ కి టైం కూడా అక్కర్లేదు. సెకండ్స్ లో వెళ్ళిపోయి సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఆ పర్సెప్షన్స్ కాస్త సెన్సేషన్స్ కాస్త పర్సెప్షన్ రూపంలో వెళ్ళి మెమరీగా స్టోర్ అయిపోయింది మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో. ఒక రోజున మంచి వాక్యం విన్నావు, ఇలాగే వాక్యం విని ఇంటికి వెళ్తున్నావు, ప్రభు కొరకు రోషంగా జీవించాలని ఆశపడుతున్నావు. సడన్ గా సెంట్రల్ ప్రాసెసింగ్ మెమరీలో నుంచి ఏమొస్తుందండి? ఇమేజెస్ బయటకు వస్తా ఉన్నాయి. అరే ఇంతకుముందు తీర్మానం చేసుకున్నాను కదా మీటింగ్లో, నేషనల్ ఫెస్ట్లో మంచిగా తీర్మానం చేసుకుని ప్రభుకు రోషం ఉండాలని వస్తున్నాను, ఎందుకు నా తలంపులు నా మాట వినడం లేదు? వై మై థాట్స్ ఆర్ డిస్టర్బింగ్ మీ. నా తలంపులు ఎందుకు ఇలా నన్ను శోధిస్తూ ఉన్నాయి? ఎందుకు శోధిస్తున్నాయంటే ఆ తలంపులకు కావాల్సిన మేతంతా ఎక్కడి నుంచి వచ్చింది? కంటిలోంచి వెళ్ళి మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో సేవ్ అయిపోయింది. ఆ సేవ్ అయిపోయిన తర్వాత అందుకొరకు జనరల్గా మనం సెర్చ్ చేస్తే కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ వాడు వచ్చి చిన్న కుక్ వచ్చి వెతుకుతూ ఉంటుంది అద్దాలు పెట్టుకొని. కంప్యూటర్ కన్నా టైం పడుతుంది వెతకడానికి, కానీ మన సూపర్ కంప్యూటర్కి ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి, ఫైరింగ్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఏమేమి తలంపులు వస్తాయో అర్థం కావట్లేదు. అందుకొరకు యవనస్తులో జరిగే ప్రశ్న ఏంటంటే, యూత్ ఫెస్ట్లో జనరల్గా సాధారణంగా ప్రశ్న ఏంటంటే, తలంపులు జయించాలంటే ఎట్లు? హౌ టు ఓవర్కమ్ థాట్స్. చాలా మందికి ఉంది ఈ రోజు సందేహం, నా తలంపు ఎలా జయించాలి? తలంపు రాకుండా పవిత్రం కాపాడుకోవాలని నాకు ఆశ ఉంది, కానీ తలంపులు ఎలా జయించాలి? ప్రభు అన్నాడు, నీ తలంపు జయించాలంటే ముందు గేట్ దగ్గర కాపలా పెట్టాలి. ఏంటా గేటు? కన్ననే గేట్. ఎప్పుడైతే కంటి దగ్గర నువ్వు కాపలా పెడతావు ఆటోమేటిక్గా మొత్తం అంతా ఏమవుతుంది? దేహం అంతా కంట్రోల్లోకి వస్తుంది. ఈరోజు విషాదం ఏంటంటే తలంపుల కంట్రోల్లో మనం వెళ్తున్నాం, కానీ మన కంట్రోల్లో తలంపులు లేవండి.
విషాదం ఏంటంటే మన జీవితపు స్టీరింగ్ వీల్ తీసుకెళ్లి మన తలంపుల చేతిలో పెడుతున్నాం, అపవాది చేతిలో పెడుతున్నాం. కానీ అపవాది చేతిలో ఉన్న స్టీరింగ్ ని తీసి మన చేతిలో పెట్టుకొని ప్రభు ముందే చెప్పాడు, దట్స్ వై టేక్ కేర్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ యువర్ బాడీ విచ్ ఈస్ యువర్ ఐ. ఈ స్టీరింగ్ ని జాగ్రత్త పెట్టుకో, ఈ రిమోట్ నీ చేతిలో పెట్టుకో. కానీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లి వేరే చేతిలో. విషాదం ఏంటంటే రిమోట్ మన చేతిలో ఉండదు, ఎక్కువ టైం ఎవరి చేతిలో ఉంటుందండి? రిమోట్ ఏది పడుతుంది చూస్తున్నాం. అంతే ఏమవుతుందంటే వెళ్ళి ఆ తలంపుల్లాగా వస్తున్నాయి, థాట్స్ లాగా వస్తున్నాయి. తలంపు దగ్గర ఎప్పుడైతే ఆపకపోతే ఆ తలంపు ఆశ రూపంలో నిన్ను వేధిస్తూ ఉంటుంది, ఆ కోరిక రూపంలో వేధిస్తూ ఉంటుంది. నువ్వు ఆశ దగ్గర ఆపవు, యూ విల్ నాట్ స్టాప్ ఎట్ ద లెవెల్ ఆఫ్ థాట్. తలంపు దగ్గర ఆపకపోయేసరికి ఆ థాట్స్ కాస్త చివరికి ఏమవుతుందో తెలుసా అండి? యాక్షన్స్ అవుతాయి, తీసుకుంటావు. ఆకాన్ అంటున్నాడు, తీసుకున్నాడు. ఫస్ట్ చూశాను, చూసిన తర్వాత ఏమొచ్చింది? ఆశ వచ్చింది. ఆశించిన తర్వాత ఏం చేశాడు? తీసుకున్నాను. ఇఫ్ యు డు నాట్ స్టాప్ ఎట్ సెన్సేషన్స్ అండ్ పర్సెప్షన్స్, ఇట్ విల్ గో టు యువర్ థాట్స్. ఇఫ్ యు డు నాట్ స్టాప్ ఎట్ ద లెవెల్ ఆఫ్ థాట్, ఇట్ విల్ గో టు యాక్షన్స్. క్రియలు అయిపోతున్నాయి. ఆ క్రియల దగ్గరికి వెళ్ళేసరికి తీసుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? యాక్షన్ ఒకటే పనిని, క్రియని మాటికి చేస్తే. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఒకే పనిని ఒకే మోతాదులో ఒకే సమయంలో 30 రోజులు చేస్తే 31 రోజు అది అలవాటు అవుతుంది అన్నారు. అందుకొరకు మనకు వచ్చాయి లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days, లెర్న్ తెలుగు